స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మీర్జాపురం రాజువారి గారి ఇంట్లో మనం ప్రోగ్రాం చేస్తున్నాం. వారి సతీమణి కృష్ణవేణి గారు, వారి కుమార్తె అనురాధ గారు ముందుగా రాజావారికి పూలమాలతో సత్కరిస్తారు. అమ్మా పట్టుకోండి. ఇది పట్టుకోండి. ఇటు అటు తిరగండి. శారద గారు, రావు గారు. ఓకే. మీరు కూడా పెట్టండి. కూర్చోండి మేడం. ఓకే. ఇది మాట్లాడి ఇది పెట్టుకొని మాట్లాడి పెద్ద మేడం ఇచ్చేది. ప్రభాకర్ గారు రెడ్డి. అందరూ వచ్చేసారు. మూర్తి గారు రండి. హలో. స్వాగతం. బూస్టర్ కల్చరల్ అసోసియేషన్ యార్క్ యూకే వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనివాస్ నర్సింగ్ బొదిలీ గారి ఆధ్వర్యంలో డాక్టర్ కేవీ రావు గారు, ఘంటసాల గానసభ వ్యవస్థాపకులు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ స్వప్న రెసిడెన్స్లో నిర్వహిస్తున్న గానగంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల గారి శాస్త్రీయ రాగ వైభవ విశ్లేషణ, ఘంటసాల రాగశాల గ్రంథావిష్కరణకు ఇచ్చేసిన ప్రేక్షకులకు మై ట్యూబ్ బీబీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచం నలుమూలల లైవ్ టెలికాస్ట్ ద్వారా వీక్షిస్తున్న సంగీత ప్రియులకు, ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ గ్రంథాన్ని అలనాటి నటీమణి, గాయని, నిర్మాత, స్టూడియో అధినేత ఘంటసాల గారికి స్వతంత్ర సంగీత దర్శకులుగా అవకాశం ఇచ్చిన మీర్జాపురం జమీందారు గారి సతీమణి, ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత శ్రీమతి సి కృష్ణవేణి గారు ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమం గణేష్ స్తుతితో ప్రారంభం అవుతుంది. ఈ ప్రార్థనా గీతని రవి గారు పాడతారు. మధ్యలోకి రావాలట. మధ్యలో కనపడరు కదా వాళ్ళు కనపడకపోయినా పర్వాలేదు. గట్టిగా ఓకే. గట్టిగా కూర్చుంటారా? కొంచెం బయట కట్ అవుతుంది పైన. మేము వచ్చేస్తాం. మీరు సార్ ఒక్కరుంటే సార్ హైట్ ఎక్కువైందా? అందులో కూర్చో. పోనీ అక్కడ కూర్చో. రావట్లేట. అది అనుకుని కూర్చోబెట్టుకుంటారు.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓకే రవి సార్. థ్యాంక్ యూ అండి. బూస్టర్ కల్చర్ అసోసియేషన్ కూర్చోమంటున్నారు. బూస్టర్ కల్చర్ అసోసియేషన్ యార్క్ యూకే. ముందుగా బూస్టర్ కల్చర్ అసోసియేషన్ గురించి తెలుసుకుందాం. ఈ సంస్థ పద్మశ్రీ ఘంటసాల గారి సంగీత ప్రపంచానికి అంకితమైన సంస్థ. ఈ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనివాస్ నర్సింగ్ బొందిలి గారు ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ స్కాట్లాండ్లో న్యూక్లియర్ ఫిజిక్స్ లెక్చరర్గా రీసెర్చర్గా వ్యవహరిస్తున్నారు. పద్మశ్రీ ఘంటసాల గారు స్వర్గస్థులైన కొంతకాలానికి డాక్టర్ శ్రీనివాస నర్సింగ్ బొందిలి గారు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన మార్కాపురంలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఎస్సి ఫిజిక్స్ చేసి ముంబైలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో డాక్టరేట్ చేసి కొంతకాలంగా ఇజ్రాయెల్లో దేశంలో పోస్ట్ డాక్టరేట్ రీసెర్చ్గా చేసి గత 19 సంవత్సరాల నుంచి యూకేలో స్థిరపడ్డారు. ఘంటసాల గారి పాట తన జీవితాన్ని మార్చి ఉన్నత స్థితికి తీసుకెళ్లిందని, లేకపోతే వారి ఊరిలో తన తండ్రి గారి వృత్తి అయిన కొలిమిలో పనిచేసుకుంటూ గడపాల్సి వచ్చేదని, ఘంటసాల గారు ఆరాధ్య దైవమని ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటున్నారు. నిశ్చలమైన మనస్సుతో జీవితాన్ని గడిపే సాధనం ఘంటసాల గారి పాట అంటారు ఆయన నరసింహరావు గారు. అంతేకాదు, నేను అనే అహంకారం దూరమై మనము అనే ఆలోచనకు దారితీస్తుంది ఘంటసాల గారి పాట అని ఆయన అంటారు. డాక్టర్ కేవీ రావు గారు, సయ్యద్ రహమతుల్లా, శ్రీ చల్లా సుబ్బారావు గారు లాంటి పెద్దలతో ఘంటసాల గారి అభిమానులు, చిన్ననాటి స్నేహితులతో బూస్ట్ బుల్ వాట్సాప్ గ్రూప్ మరియు ఘంటసాల అవర్ గాడ్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అనేక కార్యక్రమాలు జూమ్లో యూకే నుండి నిర్వహిస్తున్నారు. ఘంటసాల గారి గానామృతం ముందు తరాలకు అందించాలనే తపన ఆయనకి. డాక్టర్ శ్రీనివాస్ నర్సింగ్ బొందిలి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్యైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. చివరిగా ఘంటసాల రాగశాల గ్రంథ ప్రచురణ ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ శ్రీనివాస్ నర్సింగ్ బొందిలి వారి శ్రీమతి సుజాత గారులకు మా అందరి తరపున, ఘంటసాల గారి అభిమానుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. శ్రీమతి కృష్ణవేణి గారి గురించి గ్రంథావిష్కరణ శ్రీమతి శ్రీ కృష్ణవేణి గారి సువర్ణ హస్తాల మీదుగా జరుగుతుంది. ముందుగా శ్రీమతి కృష్ణవేణి గారి గురించి తెలుసుకుందాం. శ్రీమతి కృష్ణవేణి గారు ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని పింగడి గ్రామంలో 24/12/1924 డాక్టర్ కృష్ణారావు దంపతులకు జన్మించారు. స్కూల్లో నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి వేషాలు వేశారు. తులాభారం నాటకంలో నటిస్తున్న 10 సంవత్సరాల కృష్ణవేణి గారిని చూసిన దర్శకులు శ్రీ పుల్లయ్య గారు 1936లో విడుదలైన అనసూయ చిత్రంలో అనసూయ పాత్ర వేసి తాళపాక అన్నమాచార్య కీర్తన జో అచ్యుతానంద గానం చేశారు. ఇది తెలుగు చిత్రాల్లో ప్రథమంగా గానం చేసిన అన్నమాచార్య కీర్తన. ఆ ఘనత శ్రీమతి శ్రీ కృష్ణవేణి గారికే దక్కింది. తర్వాత తుకారం 1937, కచ్చదేవయాని 1938, జీవనజ్యోతి, దక్షయజ్ఞం, భీష్మ, గొల్లబామ మొదలైన చిత్రాల్లో నటించారు. శోభనాచల స్టూడియో అధినేత, నిర్మాత, దర్శకులు మీర్జాపురం రాజావారిని వివాహమాడారు. మన దేశం, లక్ష్మయ్య మొదలైన అనేక చిత్రాలు నిర్మించారు, నటించారు. కూతురు అనురాధాదేవి గారు పుట్టడం వలన సినిమాల్లో నటించడం మానేసి శోభనాచల స్టూడియో వ్యవహారాలు చూసుకునేవారు. తెలుగులో నటించిన చివరి చిత్రం సాహసం 1952 సంవత్సరం. ఘంటసాల గారికి స్వతంత్ర సంగీత దర్శకునిగా కీలుగుర్రం, మన దేశం, లక్ష్మమ్మ చిత్రాలకు తొలిసారిగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. కీలుగుర్రం చిత్రంలో అంజలీదేవి గారికి 4 పాటలు ఆవిడ గానం చేశారు. నటీనటులు అంజలీదేవి, శ్రీరంజని జూనియర్, సిహెచ్ నారాయణరావు, విజయ్ కుమార్, సంగీత దర్శకులు ఆదినారాయణరావు, రమేష్ నాయుడు, దర్శకులు గోపీచంద్,
ఎర్ర అప్పారావు, గాయని పి లీలగార్లకు తెలుగు చలనచిత్ర సీమలో తొలిసారిగా అవకాశం కల్పించారు. ఘంటసాల గానసభ హైదరాబాద్ వారిచే స్వర్ణ కంకణ పురస్కారం అందుకున్నారు. ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత ఎన్టీఆర్ గారి శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు కృష్ణవేణి గారిని ఘనంగా సత్కరించారు. వారి 100వ పుట్టినరోజు అభిమానులు ఘనంగా సత్కరించారు. 100 వసంతాలు నిండిన శ్రీమతి కృష్ణవేణి గారికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుచున్నాము. ఇప్పుడు శ్రీమతి శ్రీ కృష్ణవేణి గారికి ఆత్మీయ సత్కారం. ఫస్ట్ షాల్స్ పట్టండి, షాల్స్ తర్వాత చెప్తాం. షాల్స్ ఇప్పుడు సత్కరిస్తాం. ఇక్కడ పెట్టుకుందాం. షాల్స్ తీసుకురండి. షాల్స్ గ్రీన్ తీసేయండి. షాల్స్ తెస్తా, కింద పెట్టినా. షాల్స్ ఏముండమంటుంది ఆవిడ. ఇదిగో ఇది వేసేస్తానులేండి. ఇప్పుడు వేసేస్తానులేండి. ఇదిగోండి. ఏ షాల్ ఏమక్క నువ్వు దండే అది అటు పోయి దండే. ఈ షాల్ తీసుకోండి, కింద షాల్ తీసుకోండి. పక్కన పెట్టండి, అది పక్కన పెట్టండి. తీసుకున్నారు అక్కడ సార్. అదే ఆవిడకి అనురాధ గారు మొబైల్ ఇవ్వాలి. ఇది ఒకసారి రండి. శారద గారు సార్ పట్టుకొని తెస్తాను ఇక్కడ. ఇదా మెమంట ఇదా తగులుతుంది ఇది నాకు. ఆవిడకి ఆ మ్యాక్స్ కనపడకుండా ఫోటోలు ఓకే ఓకే. కొంచెం కూడా కనపడదు. చంద్రబాబు గారు షీల్డ్ తీసుకో. పేర్లు రాశాను, అందుకనే లేట్ అవుతాను. తీస్తాను, తీసి పెట్టి విడిగా ఇప్పుడు తీస్తాను. రావు గారు సార్, రావు గారు రండి, రండి మీరు కూడా రండి. రావు గారు మీరు ఇటు రండి. రండి నుంచి సార్, ఒక్కసారి మేడం అక్కడ అమ్మ అక్కడ ఓకే మేడం. ఓకే ఓకే. గ్రంథ రచయిత శ్రీ ఎంఆర్ చంద్రమౌళి, మత్తుకూరు రాజన్న చంద్రమౌళి గారు బెంగళూరు వాస్తవ్యులు. విజ్ఞానంలో పట్టభద్రులు, సాహిత్యంలో
స్నాతకోత్తులు, ఎన్నో బహుళ జాతీయ రాష్ట్ర సంస్థల్లో మానవ వనరుల అభివృద్ధి ప్రధానాధికారిగా కార్యనిర్వహణ చేశారు. ఎంతో ఉన్నత పదవుల్లో ఉన్న మౌళి గారు ఆకట్టుకున్నది మాత్రం సంగీతం, సాహిత్యం మరియు అద్వైత వేదాంతం. తన తండ్రి గారైన హరికథ విద్వాన్ కీర్తిదేశులు మత్తకూరు రాజన్న వారి చిరుత ప్రాయంలోనే వివిధ రాగాల్లో పద్యాలను, శ్లోకాలను ఆలపించి ప్రవేశిక శిక్షణ పొందారు. తరువాత సంగీత కళానిధి జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారి శిష్యులైన కీర్తిశేషులు కోటనరాజు వెంకటేష్ గారి వద్ద కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని సుదీర్ఘకాలం అభ్యసించారు. ప్రముఖమైన కొన్ని తెలుగు గ్రంథాలను కన్నడ భాషల్లో, కన్నడలోని కొన్ని ముఖ్యమైన గ్రంథాలను తెలుగులో అనువదిస్తున్నారు. పద్మభూషణ్ డాక్టర్ వి గుండప్ప గారి కన్నడ 1000 పద్యాలు మంకు తిమ్మన్న కగ్గను తెలుగులో మంకు తిమ్మన్న మిణుకు అనే పేరుతో అనువదించారు. ఘంటసాల గారి మీద ఉన్న అభిమానంతో ఘంటసాల రాగసాల గ్రంథాన్ని అద్భుతంగా రచన చేసినందుకు ఘంటసాల గారి అభిమానులందరూ గర్వపడాలి. కుమారి సదే చంద్రమౌళి కొడుకు ఈ రోజు వచ్చారు మన ముందు. కుమారుడు సదే చంద్రమౌళి గారు, కోడలు సుచిత్ర. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుతున్నాం. ఇప్పుడు శ్రీ చంద్రమౌళి గారికి రచించిన ఘంటసాల రాగసాల శ్రీమతి శ్రీ కృష్ణవేణి గారిచే ఆవిష్కరణ. చంద్రమౌళి గారికి ఆత్మీయ సత్కారం. ఇక్కడే పుస్తకాలు ఇవ్వండి సార్, ఇవ్వండి. చంద్రమౌళి గారు తీద్దాం, మళ్ళీ అడుగుతారు సార్. ఆవిడ దగ్గర అదే ఇది మీరు తీయండి అనురాగ్ గారు. ఓపెన్ సార్ ఇట్రండి, సార్ ఇట్రండి. చైర్ వెనకాల మేడం ఓకేనా? ఓకే, ఫోన్లో పెద్దవారిని వదిలేసింది ఇంకా సార్. ఇట్లా పెట్టేసి ఓకే. ఇప్పుడు చూడండి మేడం. సరే ఇక్కడ రండి. అలాగే ఉండండి. ఇప్పుడు చంద్రమౌళి గారికి చేసి చంద్రమౌళి గారికి చేసి సన్మానం చంద్రమౌళి గారికి చిరు సత్కారం చదవాలి. ఇప్పుడు ఇంకా అది కూర్చోపెట్టాలి, చదవాలి. ఏ పేపర్ కావాలో అవి తీసుకోండి. ఇప్పుడు అది అంతే. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఆయనకి సన్మానిద్దాం. ఈ తర్వాత ఇది ఇప్పుడు ఆయన కూర్చోబెట్టి ఫస్ట్ ఆయనకి అనురాగ్ గారికి అమ్మని ఎటు కూర్చోబెడతాం? కాదు, ఎక్కడ కూర్చోబెడతాం? రవీంద్ర గారు ఇట్టండి. ఆయనకి షాల్ ఏది? షాల్స్ ఇక్కడే ఉన్నాయి కదా. పళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఇగో కంగారు షాల్స్ ఇక్కడే ఉన్నాయి. పట్టుకో చెప్తా, చదువుతా. మీరు చదివేస్తారా?
ఉండదు అది. సన్మానం చదువుతూ ఉండండి. నేను చాలా అవి తీసుకున్నాను. చెప్పండి. ఇప్పుడు చంద్రమౌళి గారికి సన్మాన కార్యక్రమం. గ్రంథ రచయితకు గ్రంథ రచయిత అని చెప్పమంటున్నారు. గ్రంథ రచయితకు చంద్రమౌళి గారి సన్మానం చెప్పండి మీరు. పర్లేదమ్మా, ఏం పర్లేదు. ఇప్పుడు ఇదంతా మీరు చదవండి. ఏం లేదు, చదువు. ఇప్పుడు గ్రంథ రచయిత డాక్టర్ చంద్రమౌళి గారికి చిరు సన్మానం. కృష్ణవేణి గారికి సన్మానం. కృష్ణవేణి గారిచే చిరు సన్మానం. రైట్ సార్. ఇక్కడ చంద్రమౌళి గారు అటు సుధా గారు కూర్చో, చదవండి. దగ్గర రండి ఆవిడకి. అమ్మ పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. కాస్త వంగుతారా? ఉండండి, ఒక పళ్ళు ఇవ్వాలి. కూర్చో కొంచెం చదువు. నెక్స్ట్ గ్రంథాన్ని గురించి వారు చెప్తారు. నెక్స్ట్ గ్రంథాన్ని గురించి మీరు చెప్తారు. మీరు చెప్పండి. ఈ గ్రంథ రచయిత చంద్రమౌళి గారు బాబు మైక్ వినపట్లేదా? మైక్ మైక్ వినపట్లేదా? ఉంది. మాకు అక్కడ గ్రంథ రచయిత చంద్రమౌళి గారు ఈ గ్రంథం గురించి చిన్నగా ముందుగా మనకి విశ్లేషిస్తారు. ఇది ఆయనకి ఇమ్మంటారా? ఇది మీకు ఇమ్మంటారా? టైం ఎంత ఇస్తారు అంటున్నారు. సార్ పెట్టుకోండి, మీరు కూర్చోండి సార్. కనపట్లేట పొడుగుంటే ఇక్కడ కూర్చోండి, ఇందులో కూర్చోండి. ఇగో డాడీ ఇది చదవమంటారా? ఓకే మైక్ పెట్టుకోండి. ఫోన్ నందు లిద్యా గట్టిగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. ఓం తత్సత్. ఘంటసాల గారి సంగీత నిర్దేశకత్వానికి ప్రప్రథమంగా అమ్మ ఫోన్ ప్రతిష్ఠ చేసిన మరెందరో తెలుగు మహానటులను పరిచయం చేసిన రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత శ్రీ కృష్ణవేణి అమ్మగారికి నమస్కరిస్తూ, అలాగే ఘంటసాల గానాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచురింపజేసి ఘంటసాల గాన సభల ద్వారా వాటిని నిర్వహిస్తున్న వ్యవస్థాపక నిర్దేశకులైన డాక్టర్ కేవీ రావు గారు, డాక్టర్ శారద గారు, వీళ్ళకు కూడా వందించి ఈ ఒక సదవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నాచే వ్రాయబడిన కొన్ని లేఖలను మీరు దీన్ని పుస్తకంగా ప్రకటించాలి, మీరు ప్రకటించండి అన్నారు. నేను ఏదో అలాగే ఉండిపోయాను. తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళలేదు. మట్టి విక్రమాదిత్యను మాదిరి ఆయన పట్టుద మనిషి. లేదు రావు గారు, నేను ఏదో అప్పుడు వెబ్ కోసము రాసిండేది, అది వెబ్లో పెట్టారు, కానీ దాన్ని గ్రంథరూపంగా చేయడానికి చాలా మార్పులు కావాలి, నాకు అంత వ్యవధి లేదు, నేనేదో వేరే గ్రంథరచన చేస్తున్నాను. అప్పుడు నేను మక్కుతిమ్మన మిణుకు అని మన డివి గుండప్ప గారి కన్నడప్ప భగవద్గీత ఆ గ్రంథాన్ని పద్యరూపంగా తెలుగులోకి తెస్తున్నాను, ఆ ప్రయత్నం ఉన్నాను, నాకు వ్యవధి లేదు, కానీ మీరు క్షమించాలి అన్నాను. నేనే చేస్తాను, మీరు పర్మిషన్ ఇస్తే నేనే చేస్తాను, అది మీకే ఇచ్చేసాను, మీరు ఏమైనా చేసుకుని నాకు ఇచ్చేసాను అంతాను ఆయనకి. ఆయన 22 లేఖలు ఉన్నాయి దాంట్లో.
ఆ 22 ప్రతి లేఖను, ప్రతి పేజీని కూడా, ప్రతి అక్షరాన్ని, ప్రతి పంక్తిని గమనించి అన్నీ ఆయన పరిష్కరించి ఈ మీరు చూస్తున్న ఒక స్థితికి తేవడానికి ముఖ్య కారకులు డాక్టర్ కేవీ రావు గారు. 10 సంవత్సరాల వెనుక దీన్ని ప్రచురణ చేసింది మన ఉలిమిరి సూర్యనారాయణ గారని అమెరికాలో ఉంటున్నారు. ఆయన ఎప్పుడో మక్కువ పడి ఇది రాయండి సార్, ఈ రాగంలో రాయండి, కళ్యాణి రాగంలో ఏ కీర్తనలు ఉన్నాయి, ఏ పాటలు ఉన్నాయి, ఇది ఏ రాగము అని ఆ మాదిరి ఒక సంభాషణ జరిగి అలా అది 22 లేఖలు వచ్చాయి. 22 ఎందుకు, 25 అయితే బాగుంటుంది కదా అని శతావధాని గణేష్ గారు, మన బెంగళూరులో శతావధాని గణేష్ గారు ఒక ఆయన ఉన్నారు, మహాత్ముడు, పెద్ద ఆయన, అవధాని. ముఖ్యంగా ఘంటసాల గురించి రాయడానికి నాకు ప్రేరణనిచ్చింది శతావధాని గణేష్ గారే. ఆయన 22 రాశారు కదా, వీడు ఇంకో 3 చేస్తే 25 అవుతుంది, బాగుంటుంది కదా అన్నారు. 20 ఇంకో 3 లేఖలు చేరించి, అంటే ఇప్పుడు రాసింది మొన్న భగవద్గీతలో ఘంటసాల గారు ఏ రాగాల్ని వాడారు దాని రాగా దాన్ని విశ్లేషణ, తర్వాత కళ్యాణి రాగం గురించి 2 లేఖలు, ఇవన్నీ మొత్తము 25 లేఖలుగా వ్యాసాలుగా చేసి ఆ పుస్తకం ఈరోజు వారిచే ముద్రింపబడి, పరిష్కరింపబడి, తర్వాత ప్రచురింపబడి, ఇప్పుడు అమ్మగారితో అది ఆవిష్కరింపబడింది. నా మహా సౌభాగ్యమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అప్పుడే చెప్పినట్లు ఎందరో మహామహులకు ఒక ప్రవేశం పెట్టి వాళ్ళ లోపల ఉన్న ప్రతిభను బయటికి తేవడానికి పెద్ద ఎత్తున ఉపకారం చేసింది ఆయన మిర్జాపురం రాజా గారు కానీ అమ్మగారు కానీ. ఇక ఈ ఘంటసాల రాగశాల పుస్తకాన్ని గురించి 2 మాటలు చెప్పాలంటే, రాగశాల అంటే రాగాల బడి. ఘంటసాలకు రాగాలకు ఏ సంబంధము? అది ఫిల్మ్ సాంగ్స్ కదా, ఫిల్మ్ సాంగ్స్కు శాస్త్రీయ సంగీతానికి సంబంధం ఏమి అని ఇప్పుడు ఎదురు అనొచ్చు. అయినా కానీ ఘంటసాల గారికి ఆయన ఈ సంగీత క్షేత్రంలో ఆయన శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకునే ఒక్క సందర్భంలో 2 లక్ష్యాలు ఉన్నాయి అనుకుంటాను. ఒకటి, తనలోనున్న కళను, ఆ కళా పూర్ణత్వాన్ని పొందడం, తనలోనున్న కళను సంపూర్ణ రీతిగా దాన్ని మలుచుకొని తన ప్రతిభనంతా ఆ శాస్త్రీయ సంగీతంలో చూపెట్టడానికి ఒక అవకాశాని కోసం ఆయన తహతహించి ఆయన అన్వేషించుకున్నారు. రెండవది వచ్చి జీవన నిర్వహణ. ఆ జీవన నిర్వహణ ఒక పెద్ద సమస్య, ఇది ఒక పెద్ద ఆకాంక్ష. ఆ రెండు పట్టాలపైన ఆ మహానుభావుడు నడుచుకొని ఎక్కడెక్కడ సినిమా సంగీతంలో కొంచెం అవకాశం వస్తే అక్కడ తన శాస్త్రీయ పాండిత్యాన్ని, ప్రతిభను ఉపయోగించి, తర్వాత ఆ సినిమా రంగంలో తనకు అవకాశం లేకపోతే తన ప్రైవేటు పాటల ద్వారా, జయదేవ అష్టపదుల ద్వారా, భగవద్గీత ద్వారా, మళ్ళీ ఎన్నో ప్రైవేట్ గీతాల ద్వారా తనకున్న శాస్త్రీయ పరిజ్ఞాన, రాగ, స్వర నిర్వహణ, చాతుర్యాన్ని అంతను దాన్ని వినియోగించి ఎన్నో మహత్తరమైన పాటలను, పద్యాలను, శ్లోకాలను మనకు అందించారు. ఇప్పటి సమాజానికి శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వారికి, నేర్చుకుంటున్న వారికి, నేర్చుకోవాలని అనుకుంటున్న వారికి కూడా ఘంటసాల పాటలు ఆణిముత్యాలు. ఎందుకంటే ఏ రాగంలో ఆయన పాడారు అనేది ముఖ్యం కాదు, ఏ పాట వెనుక ఆ పాట ఏ భావాన్ని కన్వే చేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి, ఏ భావాన్ని ప్రక్షేపించడానికి ఆయన ఏ స్వరాల్ని వాడారు, ఏ స్వరాలు వాడితే ఆ స్వరాలు శాస్త్రీయమా కాదా అంటే ఆయనే ఒక రేడియో సందర్శన చెప్తారు, నేను చేసిన సంగీత నిర్దేశకత్వంలో నేను కట్టిన బాణీలు అన్నీ శాస్త్రీయమే. శాస్త్రీయం అంటే ఒక రాగానికి ఆరోహణ అవరోహణ ఉండాలి. ఈయన చేసే బాణీలు కూడా ఒక ఆరోహణ అవరోహణ ఉంటుంది. దాంట్లో ఒక అన్యస్వరము వస్తే, అన్యస్వరము అవరోహణలో వస్తే, ఆరోహణలో లేకపోతే అది ఒక బాణీనే, అది ఒక స్టైల్. అయితే ఇతర ప్రఖ్యాత సంగీత విద్వాంసుల వలె ఈయన ఈ రాగం నేను కనిపెట్టాను, ఇది కొత్త రాగం నేను చేశాను అని ఎక్కడ ఆయన పబ్లిసిటీ చేసుకోలేదు. ఎన్నెన్నో కొత్త రాగాలను ఆయన ఆవిష్కరించి చేశారు. ఘంటసాల గురించి మాట్లాడితే
ఇక పొద్దు పోదండి. నాకు నా జీవితానికి ఒక తృప్తిని, ఒక సంతోషాన్ని, నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా కూడా ఎప్పుడూ ఘంటసాల నాదమే నాకు చెవిలో ఉండేది. ఆయన అంటుండేవాడు, ఏ ఒక్క త్యాగరాజస్వామి తన కీర్తనలను జనప్రియం చేయడానికి ఏ భావాన్ని ఏ రాగాల్లో ఎలా స్వర సంయోజనం చేయాలి, ఎలా ఆయన పాటలు పడ్డాడు, అలా పాటలు పడి తర్వాత ఇంత ప్రజారంజకంగా వచ్చింది కదా కీర్తనలు, ఆ టెక్నిక్ ఎందుకు ఉపయోగించకూడదు అని ఆ ఒక్క విధానాన్ని తాను కనుగొని నాద సాధన, ఆయన ఎప్పుడూ నాద సాధన. ఇప్పుడు మీరు ఏదే ఒక కీర్తన కానీ శ్లోకాన్ని తీసుకుంటే ఘంటసాల టెక్నిక్ ఏమిటంటే ఊరికే ఏదో అన్ని స్వరాలు కలిపేయడం కాదు, ఒకే స్వరాన్ని పట్టుకొని, ఉదాహరణకు ఒక మధ్యమ స్వరం మా 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 వందే శంభుముమాపతిం అంటే అక్కడ భక్తిభావం వచ్చేస్తుంది. ఒకే స్వరమే, 2-3 స్వరాలు అక్కర్లేదు. ఆ ఒక టెక్నిక్ ఆయనకు ఉండేది, అది మనం పట్టుకోవాలి. అందుకని నేను అనుకునేది ఏమంటే ఈ పుస్తకము ఎందుకు సహాయపడుతుంది. ఇప్పుడప్పుడు ఎంతో సహస్రాది లక్షలాది మంది ఘంటసాల పాటలను పాడుతున్నారు, కానీ బాగా పాడుతున్నారు. అద్భుతంగా మీరు ఆలపించారు హంసధ్వనిలో శ్లోకాలను. మీరు అందరూ కూడా ఎన్నో ఇతరులు నాదశుద్ధి పొందాలి, ఇంకా ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా మంచి శృతి జ్ఞానము, లయ జ్ఞానము పొంది ఆయన పాటలను పాడితే ఆయనకు ఒక విలువ, ఆ పాటలకు విలువ, ఘంటసాల గురించి మన సేవ చేసే ఒక తృప్తి కూడా మనకు దక్కుతుంది మనకు. సో అలాంటిది ఆ నాద శుద్ధి కావాలి. ఆ నాద శుద్ధి కోసము ఆయన జీవితం అంతా ప్రయత్నించారు. ఆ నాదశుద్ధి లభించాలి. తరువాత ఎన్నెన్ని వైవిధ్యాలను తేవడానికి సాధ్యముందో, రహస్యం కానీ లవకుశ కానీ ఎన్నెన్ని రాగాలలో ఎన్నెన్ని వైవిధ్యాల్ని తెచ్చుకోవచ్చునో ఆ మహానుభావుడు చేసిన ప్రయోగాలు అంతులేనివి. నేను ఉత్ప్రేక్షతో చెప్పడం లేదు, ఘంటసాల గురించి ఇంకా 10 PhDలు చేయడానికి విషయం ఉంది, అంత విషయం ఉంది, ఖండితంగా ఉంది. అది ముందు తరం వాళ్ళు చేస్తారో ఏమో తెలియదు, కానీ ఖండితంగా ఉంది. ఇంత చెప్పి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రావు గారికి, ఆవిష్కరించిన కృష్ణవేణి అమ్మగారికి, తర్వాత నన్ను ప్రోత్సహించిన శతావధాని గారికి, మీ అందరికీ ఘంటసాల అభిమానులు మెరుగుదిద్దిన మీలాంటి అభిమానులందరికీ నా నమస్సులు చెప్పి నా 2 మాటలు ముగిస్తున్నాను. ఇది కళ్యాణి రాగం గురించి ఈ ఆర్టికల్ దీంట్లో రాస్తున్నప్పుడు నేను వింటున్నాను, కళ్యాణి రాగము ఎప్పుడెప్పుడు ఘంటసాల గారు దీన్ని ప్రయోగించారు అని. రంగారు అది అయింది. ఇంకోటి ఇది పెళ్లి చేసుకొని పెళ్లి చూసి అది అలా అయితే ప్రారంభంలో ఏది అంటే శోభనగిరి నిలయాదయామయ అని, అది శోభనాద్రి ఫిలిమ్స్ ఫస్ట్ సాంగ్ కీలుగుర్రంలో ఉంటుంది. అది ఆ కీలుగుర్రంలో ఉండే ఫస్ట్ సాంగ్, ఇది విశేషం చెప్తాను చూడండి. ఆ కీలుగుర్రం ఫస్ట్ సాంగు కళ్యాణి రాగము, ఘంటసాల లాస్ట్ సాంగు కళ్యాణి రాగమే. నాద బిల్దు కళాధరి అది కళ్యాణి రాగమే. అంటే ఆయన చూడండి, కళ్యాణి రాగంతో ప్రారంభించి కళ్యాణి రాగంతో ఆయన గాన చరిత్ర యాత్ర ముగించాడు మహానుభావుడు. దాన్ని చెప్పగలరా? లక్ష్యం, ఆ ఫర్జు రాగం తిల్లానా, అది అత్యద్భుతం. అది ఇంకొక సినిమాలో వచ్చినా కూడా అది ఎంత బాగా దాన్ని ఆ శాస్త్రీయ అంటే ఆయన నేర్చుకుంటారు అవన్నీను. అంటే ఆయన శాస్త్రీయ సంగీతం అభ్యాసం చేసేటప్పుడు ఎన్నో ముత్తుస్వామి దీక్షితులు కీర్తనలు కానీ, త్యాగరాజ కీర్తనలు, తిల్లానాలు అన్నీ అభ్యాసం చేస్తుంటారు. అవన్నీ ప్రదర్శించడానికి సినిమా రంగంలో అవకాశం లేదు. ఎక్కడైనా దొరికితే అలా విడిచేస్తారు. అది దొరకకపోతే ఏదో ఇప్పుడు ఏది లవకుశలో వచ్చి కొలువమరే గదా కోదండపాణి తోడి త్యాగరాజ కీర్తన, దాన్ని ఆయన నాగస్వరం ముఖాంతరం తలపించారు. అంటే తనే పాడవలేనేమి లేదు, అది ఎలాగో ఆ క్లాసికల్, ఆ శాస్త్రీయత, సంప్రదాయత అది జనాలకు తలపించాలి, వాళ్ళు స్వీకరించాలి నా తపన. మహానుభావుడు అంటే నమస్తే. చంద్రమౌళి గారికి
శ్రీమతి కృష్ణవేణి గారు, అనురాధ గారు జ్ఞాపిక బహుకరణ. చాలా సంతోషం. మీ తల్లి గారితో ఇది పొందడం నా సుకృతం, నా ధన్యోస్మి. మాట్లాడతారా? కృష్ణుడి గారి స్పందన చెప్తాను. ఇప్పుడు కృష్ణవేణి గారి స్పందన పెట్టాలి. చెప్పలేదా? శ్రీమతి కృష్ణవేణి గారు కూడా మాట్లాడతారు కొంచెం క్లుప్తంగా. మాట్లాడమంటారా? ఎలా పెట్టాలి? శాలువా తీసే గ్రీన్ కనపడద్దు. ఇది పెట్టండి. ఏం మాట్లాడగలరా? ఆయన చక్కగా ఇంతమంది ఏంటి, ఎంతోమంది దీనికి వచ్చి వింటూ పాడుతూ ఇంకా ఏమేమేమేమో కురిపించారు. నా వల్ల ఇదొకటి ఉండదు. నా శరీరంలో ఇది అంతకంటే కాముగా ఎంతో బాగుంది. నాకు చాలా సంతోషం. మర్చిపోయింది కానీ ఉండాలని నేను నమస్కారం. హలో. అయిపోయిందా? ఇంకొక చిన్న సంగతి ఉంది. ఆయన పద్యం చెప్తారు. తర్వాత అందరికీ వీళ్ళందరికీ ఇది కృష్ణవేణి అమ్మగారిని గురించి ఒక చిన్న పద్యం రాసే ఒక అలవాటు ఉంది నాకు. పొరపాటు అయితే క్షమించాలి. అక్షరాలకు రాగమాధుర్యమును పూసి, అక్షరాలకు రాగమాధుర్యమును పూసి, లక్షమ్మ గొల్లభామలకు ప్రాణము పోసి. అక్షరాలకు రాగమాధుర్యమును పూసి, లక్షమ్మ గొల్లభామలకు ప్రాణము పోసి, నందమూరిని మన దేశానికందించి, నందమూరిని మన దేశానికందించి, ఘంటసాల గాన ఘంటిక ప్రతిష్ఠించి, ఘంటసాల గాన ఘంటిక ప్రతిష్ఠించి, తెలుగు సాంప్రదాయ విలువలన మీ పేరే, తెలుగు సాంప్రదాయ విలువలు అన మీ పేరే, అందాల ప్రథమ నటి గాయని మణి మీరే, అందాల ప్రథమ నటి గాయని మణి మీరే, శతమాన సాక్షిగా వెలుగుచున్నది ఎదుట, శతమాన సాక్షిగా వెలుగుచున్నది ఎదుట, కృష్ణవేణమ్మ కళలకు తిలకమై నుదుట.
అమ్మగారికి నేనే ఏమి ఇవ్వగలను, ఒక చిన్న పద్యాన్ని ఇచ్చాను. థ్యాంక్ యూ. అమ్మగారికి మీరు టోపీ పట్టి లైక్ నాకు టోపీ వేస్తారా? మంచి పద్యం చదివించినందుకు ఎక్స్ట్రా ప్రైజ్. ఇప్పుడు అతిథి పిలిచానా? ఇప్పుడు మీరు మాట్లాడతారా? మీరు ఇక్కడ దా. అటు పోయి మర్చిపోయారు వాళ్ళు. మూమెంట్ వస్తే రెడీ పెట్టారా? తీసుకురండి. ఇప్పుడు అతిథులకు సన్మానం. కదా అంత మన రావు గారు కదా లేదా? ఇక్కడే ఉన్నాయి సార్. సార్ మైక్ తీసుకోండి మీరు. మైక్ ఆయన సార్ మైక్ రెండే తెచ్చారు వాళ్ళు. నేను మాట్లాడుతుంది రికార్డ్ అవుతుందా లేదా? ఇది మీరు పెట్టుకోండి. సార్ పాట అప్పుడు ఇద్దు కానీ ఇంకా మీరు కూర్చోమంటారా? అతిథులకు సన్మానం. ముందుగా అనురాధ గారికి. అనురాధ గారి తల్లిదండ్రులు శ్రీమతి సి కృష్ణవేణి, మీర్జాపురం జమీందార్ గారు. రాజావారు తన తర్వాత కూడా చలనచిత్ర నిర్మాణ రంగ కార్యక్రమాలు కొనసాగవాలనే ఉద్దేశంతో కూతురిని నిర్మాతగా కొనసాగమని కోరారు. వీరు 1974లో కన్నడ భాషతో డాక్టర్ రాజకుమార్ నిర్మించిన భక్త కుంభరా చిత్రం సూపర్ హిట్ అయింది. చక్రధారి, నిండు మంచి, రావణుడే రాముడైతే, శ్రీవారి ముచ్చట్లు, రాముడు కాదు కృష్ణుడు, అనుబంధం, ఆలయ దీపం మొదలైన అనేక హిట్ చిత్రాలను ఏఎన్ఆర్, శోభనబాబు, చిరంజీవి, మురళీమోహన్, రవితేజ మొదలైన హీరోలతో నిర్మించారు. వీరికి శ్రీమతి కృష్ణవేణి గారిచే చిరు సత్కారం. అక్కడే వెనకాల, ఇదిగో వెనకాల ఉందండి. ఇదిగో ఇరుకైపోయింది సార్. అదిగో కింద, ఇదిగో అందరూ ఎవరు తెచ్చిన వాళ్ళు పంపించేస్తారు. అమ్మ ఈ చీర లోపల పెట్టి రండి సార్. అక్కడ చూడండి. వాళ్ళు అదిగోండి అక్కడే ఎదుర్కోండి. తర్వాత చల్లా సుబ్బారాయుడు గారు. ఘంటసాల గారి వీరాభిమాని వీరు. ఎంతో కష్టపడి ఎన్నో ఊళ్ళు సందర్శించి ఘంటసాల గారి సంబంధిత విశేషాలను సేకరించి ఎంతో ధనవ్యయంతో ఘంటసాల గాన చరిత్ర, శతాబ్ది గాయకుడు ఘంటసాల గ్రంథాలను సంకల్పనకర్త అయిన వీరికి శ్రీమతి కృష్ణవేణి గారిచో మెమెంటో బహుకరణ. ఇటండి మేడం. ఓకేనా? ఇటు చూడండి. విఎస్ మూర్తి గారే ఇక్కడ. మీకే నెక్స్ట్ ఫస్ట్ పేజ్ నాకు మీకే. ఈ సందర్భంగా నేను
ఇవ్వండి ఇవ్వండి. మీరు ఒకసారి మీరు వెళ్ళండి పట్టుకోండి చెయ్యి వేయండి ఫస్ట్ పేజ్ ఇక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఆయన పెట్టేసుకున్నాడు, ఆయన ఎట్లా ఆయన తిడుతున్నాడు, మీరు పాట పాడండి లాస్ట్లో మొత్తం. ఆయన లాగేసుకున్నారండి. నేను ఎంతో కష్టపడి చేశాను. కనపడిందా? నెక్స్ట్ ఎవరు? మూర్తి గారు డాక్టర్. తర్వాత శ్రీ డాక్టర్ విఎస్ మూర్తి గారు. రెట్రో రాగ్స్ డిజిటల్ ఏవీ స్టూడియో స్థాపించి అనేక మంది ఔత్సాహిక గాయనీ గాయకులకు గానం చేసే అవకాశం కల్పిస్తూ అనేక సంగీత విభాగాలను నిర్వహిస్తూ సంగీతానికి సేవలు అందిస్తున్నారు వీరు. వీరికి శ్రీమతి కృష్ణవేణి గారిచే జ్ఞాపిక బహుకరణ. ప్రభాకర్. తర్వాత శ్రీ ప్రభాకర్ గారు ఏజీ ఆఫీస్ హైదరాబాద్లో ఆఫీసర్గా పదవీ విరమణ చేసి ఘంటసాల గారు భగవద్గీత స్ఫూర్తితో ఎన్నో విద్యా సంస్థల్లో భగవద్గీత సారాన్ని అందచేస్తున్న అన్నమాచార్య కీర్తనను గానం చేయటంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఘంటసాల గారి అనేక పుస్తకాలను సుందరంగా ముద్రించిన ఏకైక వ్యక్తి వీరు. ఉదయ ప్రింటర్స్ అధినేత శ్రీ ప్రభాకర్ దంపతులను శ్రీమతి కృష్ణవేణి గారిచే చిరు సత్కారం. డాక్టర్ రావు గారు. ఇప్పుడు శ్రీ పి రవీంద్ర గారు, శ్రీమతి సుధా. ఈ కార్యక్రమాన్ని ఎంతో అంకిత భావంతో నిర్వహిస్తున్న వ్యాఖ్యానం అందించిన కార్యక్రమం విజయానికి ఎంతో సహాయ సహకారాలు అందించిన శ్రీ పి రవీంద్ర గారు, సుధా దంపతులకు చిరు సత్కారం. మేడం పట్టుకో. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మీరు పట్టుకోండి. డాక్టర్ కేవీ రావు గారు, శారద గారు. ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గ్రంథ ప్రచురణకర్త ఘంటసాల గానసభ అధ్యక్షులు డాక్టర్ కేవీ రావు గారు, డాక్టర్ శారదలకు శ్రీమతి కృష్ణవేణి గారిచే చిరు సత్కారం. ఘంటసాల సంబంధిత అనేక గ్రంథాలకు మూలకారకులు డాక్టర్ కేవీ రావు గారు. ఈయన ఎన్నో సంస్థలు కాదు, ఎంతోమంది ఔత్సాహిక గాయనీ గాయకులకు ఘంటసాల గురించి తెలియని విషయాలు తెలియపరిచి తెలియని పాటలు ఆ తరం నుంచి ఈ తరం వరకు ఎంతో స్ఫూర్తిగా ఇస్తూ ఈ దంపతులకు ఇద్దరికి చాలా ధన్యవాదాలు. అక్కడి నుంచి మీరు అక్కడి నుంచి నెక్స్ట్ అవర్ గణేష్. నెక్స్ట్ నేనే గణేష్ గారే, మీరే ఉండాలిగా. శ్రీ డాక్టర్ గణేష్ శతావధాని. ఘంటసాల గారి సంగీతం గురించి రాయమని శ్రీ చంద్రమౌళి గారిని ప్రథమంగా ప్రేరణ ప్రోత్సాహన ఇచ్చిన శతావధాని డాక్టర్ ఆర్ గణేష్ గారి జ్ఞాపికను వారికి అందజేయవలసిందిగా చంద్రమౌళి గారి కుమారులు సదే చంద్రమౌళి గారు, కోడలు సుచిత గారిని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ చంద్రమౌళి గారి అబ్బాయి అమ్మ సుచిత్ర గారు ఇట్రండి, ఇట్రండి అమ్మ ఇద్దరు పట్టుకో తీసుకోండి.
అక్కడ చూడం. మళ్ళీ కరెక్ట్ సార్ ఫోటో కోసం మళ్ళీ అందుకున్నాడు. డాక్టర్ సూర్యనారాయణ ఉలిమిరి ఘంటసాల అనే బ్లాగ్ ప్రారంభించి అందులో అనేక మంది ఘంటసాల అభిమానులు చాలా ఉత్సాహంతో పాల్గొనేవారు. ఆ బ్లాగులో శ్రీ చంద్రమౌళి గారు ఘంటసాల రాగసాల ఆవిర్భావం, అందులో చంద్రమౌళి గారు పోస్ట్ చేసిన వ్యాసాలు ఈనాటి ఘంటసాల రాగసాల గ్రంథ ప్రచురణకు స్ఫూర్తి. డాక్టర్ సూర్యనారాయణ పద్మజ దంపతులు అమెరికా నివాసులు. అందుకు వారి తరపున డాక్టర్ కేవీ రావు గారి జ్ఞాపిక అందుకుని వారికి అందజేస్తారు. బూస్టర్ కల్చరల్ అసోసియేషన్ యార్క్ యూకే పద్మశ్రీ ఘంటసాల సంగీత ప్రపంచానికి అంకితమైన సంస్థ. గానగంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల గారి శాస్త్రీయ రాగ వైభవ విశ్లేషణ, ఘంటసాల రాగసాల గ్రంథావిష్కరణ. అలనాటి అందాల నటీమణి, గాయని, నిర్మాత, స్టూడియో అధినేత, మీర్జాపురం రాజావారి సతీమణి, నటీనటులు అంజలీదేవి, శ్రీరంజని జూనియర్, సిహెచ్ నారాయణరావు, విజయ్ కుమార్, స్వతంత్ర సంగీత దర్శకునిగా, ఘంటసాల సంగీత దర్శకులుగా ఆదినారాయణరావు, రమేష్ నాయుడు దర్శకులుగా, గోపీచంద్, ఎర్ర అప్పారావు, గాయని పీలీల మొదలైన ఎందరో కళాకారులను తొలిసారి తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత శ్రీమతి సి కృష్ణవేణి గారి సువర్ణ హస్తాల మీదుగా ఘంటసాల రాగసాల గ్రంథావిష్కరణ సందర్భంగా బ్లాగులో ఘంటసాల రాగసాల వ్యాసాలను అందించి పుస్తక రూపకల్పనకు దోహదకారైన డాక్టర్ శ్రీ నారాయణ ఉలిమిరి, డాక్టర్ పద్మజ ఉలిమిరి దంపతులకు మెర్సిస్విల్, నార్త్ కరోలినా, అమెరికాలో ఉంటారు వీరు. శ్రీమతి సి కృష్ణవేణి గారిచే జ్ఞాపిక బహుకరణ. వేదిక శ్రీ స్వప్న రెసిడెన్సీ, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. తేదీ భానువారము, జూన్ 16, 2024. వేళ సాయంకాలం 5 గంటలకు. సమర్పకులు డాక్టర్ శ్రీనివాస్ నర్సింగ్ బొందిలి, శ్రీమతి సంగీత, బూస్టర్ కల్చరల్ అసోసియేషన్, యార్క్ యూకే. డాక్టర్ కేవీ రావు గారు ఇది అమెరికాలో ఉన్న వారికి అందజేస్తారు. డాక్టర్ కేవీ రావు గారు. ఆయన వల్లే పుష్పం వచ్చింది. ఇప్పుడు విజయదుర్గ విజయదుర్గ పేరు చెప్తుంటే విజయదుర్గ గారికి సన్మానం. దూరదర్శన్ వ్యాఖ్యాని, అందరికీ సుపరిచితమే. సీనియర్ విజయదుర్గ గారికి ఆహ్వానం. కప్పాలి కప్పాలి. తర్వాత లక్ష్మీప్రియ గారు. లక్ష్మీప్రియ తర్వాత రండి మేడం. లక్ష్మీప్రియ గారు. ముగింపు పేపర్ ఎక్కడ తర్వాత డాక్టర్ రహమతుల్లా గారు. పేపర్ డాక్టర్ రహమతుల్లా. యుగంధర్. మీ పేరు యుగంధరా? యుగంధర్ గారు. నాగేశ్వరరావు. జంట నగరాల్లో సీనియర్ గాయకులు ఆర్ నాగేశ్వరరావు గారు.
కె నాగేశ్వరరావు. ముగింపు దొరికిందా? అన్నీ తీసేస్తున్నారండి ఆయన, అన్నీ తీసేశారండి ఆయన. ఎక్కడ ఉంటుంది అది ఉందిలే కానీ పాట పాడిస్తున్నాను. ఎవరు? ఆర్ వెంకటేశ్వర్లు. బాగా తరలించాలి. ఈరోజు చాలా ఆనందంగా ఆహ్లాదంగా జరిగింది. అనుకోని అతిథులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా మనకి పూర్తి చేశారు. ఈనాటి ప్రోగ్రాం గురించి భలే మంచి రోజు అంటూ సీనియర్ గాయకులు రవీంద్ర గారు పాట పాడతారు. ఇది పెట్టుకుని మొబైల్ పెట్టు. ఇగో ముగింపు ఇక్కడే ఉంది, ఇది ఎక్కడ ఉంది? ఏం పర్వాలేదు, నాకేం ఉండండి, ఇస్తా ఉండండి, కూర్చోండి. స్టార్ట్ చేయండి, ఇది స్టార్ట్ చేయండి. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు, భలే మంచి రోజు. ఇది ఆవిడ ఆవిడ గుండెలోని కోరికలని గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలని గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలని ముంగిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. కన్న తల్లి ఆశలని సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు.
ఇప్పుడు శ్రీమతి కృష్ణవేణి గారి కుమార్తె అనురాధ గారు మాట్లాడతారు. చిరుస్పందన 2 మాటలు మాట్లాడారు. మీరు ఎంత ఆనందం అది చెప్పండి. అమ్మని కూర్చోబెట్టి ఇంత అవకాశం ఇచ్చారు, ఆ మాట చెప్పండి. అలా పట్టేసుకుని మాట్లాడచ్చు, పట్టుకుని మాట్లాడచ్చు. పట్టుకుని మీరు ఒకళ్ళు ఉంటే ఇక్కడ సెట్ చేయండి. రావు గారు రండి, మీరు ఇటు రండి. నేను మాట్లాడదాం, నాకు కూడా పెట్టాను. ఇటు రండి రావు గారు. రావు గారు ఇక్కడ రండి. సార్ మీరు వెనక్కి కట్టారు. ఓకే సార్ మీరు కూడా ఇటు వచ్చారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఆఫ్ ఏవి రావు గారు. ఆయన he has not let anybody forget about Kantasal garu. He's been reminding everybody about it, and really great alanti fan ayanku dorikaru, and he's a great man. Kantasala, he has done some movies in the last days of his life for us, but Rao garu, I appreciate him a lot, and there's no other person like him. అంతే అండి, ఉంటాను. థ్యాంక్ యూ. కొంచెమే చెప్తాను, పర్వాలేదు. రండి రహమతుల్లా గారు, రండి ఇటు రండి. రండి సార్. లక్ష్మి, సార్ రమ్మని. లక్ష్మి ఏంటి ఫోటో ఫోటో తీస్తున్నారు. సార్ మీరు పిక్స్ కింద దిగండి. రండి. అయితే మీరు ఎట్లా దిగమంటే అట్లా ఫస్ట్ మేము ఎంతమంది ఉండాలో చెప్పండి ఇక్కడ. ఫస్ట్ తర్వాత మన నువ్వు ఉండు. సెకండ్ బ్యాచ్లో రమ్మ. సార్ మీరు లోపల చూడండి. సార్ మీరు బాగా చెప్పాను. ఆయన కాకపోతే ఎవరు కూడా ఇన్నాళ్ళు ఎవరు చేస్తారండి. గ్రేట్ మ్యాన్. సార్ మీరు ఇక్కడ వచ్చారా? సార్ మీరు ఇటు వస్తారా? సార్ దగ్గర జరగండి. క్లోజ్ ముందుకున్నారు సార్. సార్ మీరు వచ్చే మళ్ళీ ఇటు వచ్చేసేయండి. అంటే ఇక్కడ మ్యాట్ కంటే ముందర ఉండాలి. అందుకని రండి. ఇక్కడ చూడండి. ఓకే, నెక్స్ట్ మీరు జాయిన్ మైక్ ఇంకా ఫోటో దిగుతారు సార్. చూదా రండి రండి వీళ్ళు దిగుతారు. రండి, పర్వాలేదు రండి. మంచిగా మాట్లాడారు చాలు. మీరు వెళ్ళండి. బాగుంది సార్. ఓకే, మాట్లాడినా. ఒక్క ఫోటో తీస్తున్నారు, ఉండండి రావు గారు. సార్ దగ్గర సార్ నెక్స్ట్ జాయిన్ అవ్వండి. ఇంకా లేదు సార్, తీసేయండి. తీసేయండి సార్, తర్వాత తీయమంటున్నాను, తర్వాత తీద్దాం. సార్ మీరు ఇక్కడ వచ్చేయండి. సార్ కొంచెం మీరు జరగాలి లోపల. ఇటర్న్ వచ్చేసేయండి. అయిపోయింది. ఎవరైనా వెళ్ళిపోయారా? విజయదుర్గ నా ఫోన్ ఏది దీదాం. యుగేందర్ గారు సల్మాన్ ఫోటోలు తీసారా? ఓకే, అటు చూడు, అటు చూడు. ఏమైంది? వెనక ఏం పడింది?
ప్లీజ్ ప్లీజ్ కమ్ రండి. నాగేశ్వరరావు గారు మీరు తీసుకున్నారా ఫోటో? నాగేశ్వరరావు ఏం గారు దొరకలేదు చూడు. మీ అబ్బాయి వాళ్ళు రమ్మనండి. ఇదిగో బ్యాగ్ ఇక్కడ. రండి రండి. రండమ్మా సుచిత్ర. రండి. అటు చూడు అటు చూడు. అయిపోయిందా? ఇప్పుడు డాక్టర్ కేవీ రావు గారు మాట్లాడతారు. కూర్చోవాలా? కూర్చోండి మీరు. పర్వాలేదు కూర్చో. ఇది పెద్ద కష్టం. ఏం లేదు పువ్వులు 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 పువ్వు పువ్వు కూర్చో. కూర్చోండి. కూర్చుంటారా? కూర్చోండి. అందరికీ నమస్కారం. ఈరోజు పర్వదినం. ఇంతమంది గెస్టులలో సమక్షంలో అమ్మగారు శ్రీమతి కృష్ణవేణి గారు, వారి పుత్రిక నిర్మాత శ్రీమతి అనురాధాదేవి గారు, ఎంఆర్ చంద్రమౌళి గారు బెంగళూరు నివాసి, వారు రచించిన ఘంటసాల రాగశాల గ్రంథాన్ని ఆవిష్కరించినందుకు వారికి ఈ సభాముఖాన నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అసలు ఈ పుస్తకం 3 సంవత్సరాల కిందటే రావాల్సింది. నా వల్లే ఆలస్యం అయిపోయింది. అలా పెట్టాను అన్నమాట. చాలా టైం ఎడిటింగ్కి పట్టింది. ఎన్నో కామెంట్స్ అవన్నీ కూడా అవి చేయటం అలా మొత్తానికి డాక్టర్ శ్రీనివాస్ నర్సింగ్ అని చెప్పి is a middle-aged person, is a lecturer in nuclear physics and researcher in Yorkshire, United Kingdom. అతనికి నేను 20 ఏళ్ళ నుంచి తెలిస్తే కానీ నేను అతను ఎప్పుడు చూడలేదు. నెట్లో చూసేటన్నాను. ఓ రోజు మా ఇంటికి వచ్చాడు. ఒక 6 months బ్యాక్ పరిచయం చేసుకున్నారు. తర్వాత బూస్టర్ గ్రూప్ అని ఒక గ్రూప్ పెట్టి అందులో పాటలు అవన్నీ కూడా పోస్ట్ చేస్తుంటారు. అతను వాలంటీర్గా ఈ పుస్తకానికి అయ్యే ఖర్చు అంతా ఇస్తానండి అన్నారు. ఐ వాజ్ అమేజ్డ్ అండ్ సర్ప్రైజ్. అలాగా ఈ పుస్తకాన్ని అయిన ఖర్చు అంతా వారే పంపారు. అంతేకాకుండా ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది వెంకటేష్ గారు అని చెప్పి బెంగళూరు. సో వాళ్ళిద్దరికీ నేను నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఐ హ్యావ్ ఎడిటెడ్ సో ఫార్ అని 2 సార్లు అనిపిస్తుంది నాకు. అందులో నాకు సంగీతం రాకపోయినా పుస్తకం చదువుతుంటే చాలా అర్థమైంది నాకు. వారు చేసినటువంటి ఘంటసాల గారు చేసినటువంటి ప్రయోగాలు, ఎస్పెషల్లీ లక్ష్మ చిత్రంలో ఫర్జు రాగంలో ఆ పాటలు నాకు చాలా ఇష్టం. అతడు పాడించాను కూడా. నేనే విరజాజీ నైతే అదే కదండి ఆ పాట. పురుషోత్తమాచారి గారు అని చెప్పి దళకొండ, వారు ఒక అమ్మాయి డాక్టర్ శృతి అనుకుంటే, వాళ్ళిద్దరూ ఆ పాట పాడారు. ఎప్పుడు 7-8 ఏళ్ళకి. నాకు చాలా ఇష్టమైన పాట అది. ఫర్జు రాగంలో అతి అరుదైన రాగంలో ఘంటసాల గారు మాస్టర్ గారు లక్ష్మ సినిమాలో చేయటం అది చాలా విశేషం. అలాగే హేమంత్ రాగం అనే కొత్త రాగంలో కూడా చాలా పాటలు పాడినట్టుగా పుస్తకంలో రాశారు ఆయన. ఇంకా అసలు విషయానికి వస్తే ఈ లక్ష్మ సినిమా ఎన్నో చేతులు మారి చివరికి కృష్ణవేణి గారు అది ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు. అది 1947లో ఘంటసాల గారికి స్వతంత్ర సంగీత దర్శకుడిగా ఫస్ట్ పిక్చర్కి బుక్ చేశారు అమ్మగారు లక్ష్మ. అప్పుడు ఆ సమయంలో మేజాపూర్ రాజావారు అంటే కృష్ణవేణి గారు భర్త గారు
పెద్ద బడ్జెట్తో కీలుగురం సినిమా తీయాలని నిర్ణయించి ఈ లక్ష్మణ్ కొద్దిగా వాయిదా వేసి కీలుగురం సినిమా నిర్మించారు. దానికి కూడా ఘంటసాల గారినే సంగీతంగా పెట్టుకున్నారు, సంగీత దర్శకులుగా. వారి పుత్రిక జన్మించిన తర్వాత ఎంఆర్ఏ సంస్థ మేక రాజ్యలక్ష్మి అనురాధ ఎంఆర్ఏ సంస్థ పేరు పెట్టి మన దేశం లక్ష్మ చిత్రాలు నిర్మించారు. ఆ తర్వాత కూడా చాలా నిర్మించారు ఆ చిత్రాలు. ఒక తడవ నేను వారిని ఒక ప్రశ్న అడిగాను, కృష్ణవేణి గారిని. ఘంటసాల గారు అప్పుడప్పుడే పైకి వస్తున్నారు, 47 ఇంకా ఎక్కువ పాటలు కూడా పాడలేదు, సంగీతం కూడా అంత చేయలేదు. మీరు 3 సినిమాలకి ఒకే తడవ సంగీతం చేయమని ఇచ్చారు, చాలా గొప్ప విశేషం ఉండే. దానికి కారణం ఏంటంటే ఆవిడ ఒకటే ఒక మాట అన్నారు, ఆ కుర్రవాడలో దైవత్వం నాకు అనిపించింది, చాలా మంచివాడు అనుకోగా ఉన్నాడు అనిపించి ఇచ్చేసాను. సినిమా ఫీల్డ్లో రిస్క్ ఎవరు తీసుకోరు. అలాంటి తర్వాత ఘంటసాల గారు కూడా సభల్లో చెప్తుండేవారు, కృష్ణవేణి గారు, వైజాపురం రాజా గారు, భానుమతి గారు, వీళ్ళంతా ఎంతో మంచి మనస్సుతో మమ్మల్ని దీవించారు, అందువల్ల మేము ఇంత ఉన్నత స్థితికి ఎదిగామని చెప్పి ఎప్పుడు చెప్పుకుంటుండేవారు, కృతజ్ఞతలు చెప్పుకుంటుండేవారు ఆయన. తర్వాత రాజా గారికి ఆవకాయ అంటే చాలా ఇష్టం ఉంటాయి. అది ఘంటసాల గారు శ్రీమతి సావిత్రి గారు చేసి పంపిస్తుండేవారు. ఘంటసాల గారికి కారు లేని రోజులు వారికి ఏ అవసరం వచ్చినా కారు పంపించేవారట లక్ష్మీ కృష్ణవేణి గారు. అంత ఉదార గుణం. ఇంకొక విశేషం ఏంటంటే శోభనాచల స్టూడియోస్లో ఎవరు ఎంతమంది వెళ్ళైనా భోజనం చేయొచ్చు ఫ్రీగా, లేదు అనటానికి వీలైతే. అది రాజా గారు చెప్పింది. రోడ్డు మీద పోయేవాళ్ళు కూడా వచ్చి తినచ్చు, భోజనం లేదు అనకూడదు. అలాగా ఆ రోజుల్లో మహానుభావులందరూ ఎందరికో అన్నదానం చేశారు. ఎన్టీ రామారావు గారిని మన దేశం సినిమాకి ఎల్వి ప్రసాద్ గారిని దర్శకులుగా పెట్టినప్పుడు ఎల్వి ప్రసాద్ గారు చెప్పారు, ఇలా ఎన్టీ రామారావు గారు ఉన్నారు, అతను కూడా తీసుకుంటే బాగుంటుంది. అలాగా వెంటనే ఒప్పుకుని వారు తీసుకున్నారు. అసలు ఏంటి ఆయన అని కూడా అడగకుండా, అంటే ఆ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఈజ్ హ్యావింగ్. అలా ఎన్టీ రామారావు గారు ఎంత గొప్ప నటులు, దర్శకులు, నిర్మాత అయ్యారు అందరికీ. అలాగా ఘంటసాల గారి స్వతంత్ర సంగీత దర్శకునిగా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది అమ్మవారు. అంతేకాదు అంజలీదేవి గారి భర్త ఆదినారాయణరావు గారికి తొలిసారిగా సంగీత దర్శకునిగా తెలుగు చలనచిత్ర సేవలో అవకాశం వచ్చింది అమ్మగారు. అంతేకాదు రమేష్ నాయుడు గారు సంగీత దర్శకుడిగా కూడా. తర్వాత నటుల్లో ఎన్టీ రామారావు గారే కాకుండా సిహెచ్ నారాయణరావు గారు అంటే ఆ రోజులు చాలా గొప్ప నటు, చాలా పెద్ద, చాలా సినిమాలు యాక్ట్ చేశారు. ఆయన జూనియర్ శ్రీరంజని, ఇలా ఎంతోమందికి సినిమాలో తొలి అవకాశం ఇచ్చేది. ఇది కాకుండా గోపీచంద్ గారికి, ఎర్ర అప్పారావుకి మొట్టమొదటిసారిగా దర్శకులుగా అవకాశం ఇచ్చారు. ఇంకో విశేషం ఏంటంటే వీరి దగ్గర మేనేజర్గా బిఏ సుబ్బారావు గారు అని ఉండేవారు. వారు ఒకరోజు రాజా గారితో అన్నట్టు, నాకు కూడా సినిమా తీయాలని ఉండండి. ఆయన ఆర్థికంగా అంత డబ్బులు వాడు కాదు. అందువల్ల రాజా గారు మన ఇద్దరు కలిసి తీద్దామని చెప్పి సినిమా తీసి, అందులో శోభనాచల బిఏఎస్ సంయుక్తంగా నిర్మించిన టైటిల్స్. ఇక్కడ విశేషం ఏంటంటే అది పల్లెటూరు సినిమా, పల్లెటూరు పిల్ల సినిమా. ఈ పల్లెటూరు పిల్ల సినిమా చాలా హిస్టరీ ఉంది. మొట్టమొదటిసారిగా ఆదినారాయణరావు గారికి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. అంతేకాదు ఆదినారాయణరావు గారికి రచయితగా కూడా మొట్టమొదటి సినిమా పల్లెటూరు పిల్లే, శాంత వంటి పిల్లలేదు ఆయన రాశారు. అంతేకాకుండా వారికి అసిస్టెంట్గా పనిచేసినట్టు టీవీ రాజు గారిది కూడా ఫస్ట్ ఫిల్మ్. వాళ్ళ గ్రూప్లో ఢోలక్ వాయించే సత్యన్ గారు కూడా ఫస్ట్ పిక్చర్. అదంతా సత్యన్ గారు, అదే టీవీ రాజు గారు ఎంతో గొప్ప సంగీత దర్శకులు అయ్యారు. ఇంకో విశేషం ఏంటంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు కలిసి నటించే మొట్టమొదటి చిత్రం కూడా పల్లెటూరు పిల్లే. ఎందుకంటే బిఏ సుబ్బారావు గారికి ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, డైరెక్టర్ పల్లెటూరు పిల్ల రాజా గారు సెలవు వల్లే ఆయన అయ్యారు. అంటే ఇలా ఎన్నో వీరు ఎంతోమందిని పైకి తీసుకొచ్చారు, ఎంతోమందికి సహాయ సహకారాలు అందించబట్టే, మంచి మనసులో అందించబట్టే వాళ్ళందరూ చాలా పైకి వచ్చారన్నమాట. ఈరోజు చంద్రమౌళి గారు,
బెంగళూరు నుంచి వచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఘంటసాల గారి సభ రవీంద్రభారతిలో పెట్టారు. బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ మినిస్టర్. ఆయన లోపలికి పోనీలేట్, అంతమంది జనం. ఆ రోజులో గన్మెల్లి ఎవరు లేరు. ఆయన చాలా కష్టమే లోపలికి అయితే. ఆయన వెళ్ళంగానే బ్రహ్మానంద రెడ్డి ఒక్కడే ఫస్ట్ ఓపెనింగ్ స్పీచ్లో ఘంటసాల గారి లాంటి వారికి ఇలాంటి హాల్ పెట్టకూడదు, ఎల్బీ స్టేడియంలో పెట్టాలన్నట్టు. అలాగా అంటే ఏంటంటే స్థలం ముఖ్యం కాదు, మనకి మనస్సు ముఖ్యం. ఇంతమంది ఈరోజు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఇంతమందికి వారికి ఆశ్రయం ఇచ్చినందుకు విసుక్కోకుండా, చాలా కష్టం ఈ ఏజ్లో, చాలా సంతోషం. ఇంతసేపు అమ్మగారు కూర్చున్నందుకు వారికి నా ప్రణామం. థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ తీసుకోండి. చెప్పండి, మీరు మాట్లాడండి, ఏం కాదు. చెప్పండి. మీరు ఏది మాట్లాడాలో మాట్లాడచ్చు. ఇంకో విషయం చెప్పాలండి. మీరు చెప్తే బెటర్ అండి, మీరు చెప్తే బాగుంటుంది. ఏం లేదు, మీరు ఏం మాట్లాడదమ్మా, ఇది మనసే ఏం లేదు. ఇంకో విషయం చెప్పాలండి, గొప్పలు చెప్పుకోవటం కాదు. మా నాన్నగారు ఈజ్ అ గ్రేట్ మ్యాన్ అండి. అంత గ్రేట్ మ్యాన్ నేను ఎక్కడ చూడలేదండి. హీ హెస్ డొనేటెడ్ సో మెనీ థింగ్స్ ఫర్ ద పీపుల్, అండ్ హీ హెస్ డొనేటెడ్ గన్నవరం ఎయిర్పోర్ట్ టు ద గవర్నమెంట్. 1,500 acres of land, 1,500 acres, and he has donated land for leprosy colony there in Gannavaram. Like that, so many things he has done, but nobody recognizes him even today. That is what I feel bad, but I want people to know that he has done so much for everybody. Today, Gannavaram Airport is an international airport. 1,500 acres he has got. అదండి, అది చెబుదామని నేను అంతగా గొప్పలు చెప్పుకోవడం కాదు, ఇంకా ఎవరికి చెప్పుకోలేను నేను. ఇంకో విషయం, మీ నాన్నగారు వారి తర్వాత మీరు కంటిన్యూ చేయాలి ప్రొడ్యూసర్గా అన్నారు. అవును, ఆయన ఒంట్లో బాగోనప్పుడు నన్ను తీసుకొచ్చి ప్రొడ్యూసర్ చేశారండి. I was with my husband in Warangal. He brought me, తీసుకొచ్చి నన్ను ప్రొడ్యూసర్, నువ్వు ఉండమ్మా, నీకు అన్నీ తెలుసు, నువ్వు చెయ్యి, అమ్మ చేయలేదు, అమ్మ అన్నీ పనిచేస్తుందని నేను నువ్వే చూసుకో అని నన్ను మంచి ప్రొడ్యూసర్ చేశారండి. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. I got an Indira Gandhi award. I'm on the Limca Book of Records. All that, my daddy is records. He's a great man అండి. అలాంటి వాళ్ళు కనిపించరండి, దొరకరు. అంతే. భక్త కుమార గురించి చెప్పండి. భక్త కుమార ఫాదర్స్ డే. Oh, I see. I'm very grateful for daddy, for everything. Bhakta Kumbara picture, it was a super duper hit and I was the producer for that movie. అదే ఫస్ట్ మూవీ నాది. ఇంతకుముందు డబ్బింగ్ పిక్చర్స్ చేశాను చాలా విత్ నాన్నగారు, బట్ దిస్ వాజ్ మై ఫస్ట్. సరస్వతి శబ్దం ఒకటి, అందులో ఘంటసాల గారు 5 పాటలు పాడారు. ఇంకా అంత డెప్త్ ఎవరు తీసుకురాలేకపోయారండి. ఆయన హీ హెస్ డన్ ఇట్. బ్యూటిఫుల్ సాంగ్స్ ఇన్ దట్ మూవీ, సరస్వతి శబ్దం. అదే, అంతేనండి. థ్యాంక్ యూ. ఆయన ఒక ఆణిముత్యం అండి. చివరిగా చెప్పాల్సింది, ఇవాళ అనుకోకుండా ఫాదర్స్ డే గుర్తు చేశారు విజయదుర్గ గారు. అనుకోకుండా ఈరోజు ఇంత మంచి రోజు, వారి శ్రీమతి గారు ఇలా కూర్చుని వాళ్ళ అమ్మాయి మాట్లాడతాం చాలా ఆనందంగా, అసలు ఇది జీవితంలో మర్చిపోలేని రోజు అండి. ఈనాడు శ్రీ చంద్రమౌళి గారు రచించిన ఘంటసాల రాగశాల గ్రంథావిష్కరణ విజయవంతంగా ముగిసింది. కార్యక్రమాన్ని తిలకించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదములు. శతవసంతాల శ్రీమతి సి కృష్ణవేణి గారు ఘంటసాల గారు గాయనికుడిగా, సంగీత దర్శకునిగా ఎదుగుదలను చూచిన మహోన్నత వ్యక్తి వారు. శ్రీమతి ఈవిడ ఈ గ్రంథాన్ని తీసుకుని ఆవిష్కరించినందుకు అందరి తరపున అభివందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన శ్రీమతి సి కృష్ణవేణి గారి కుమార్తె నిర్మాత ఎన్ అనురాధ గారి దేవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
బెంగళూరు నుంచి వచ్చిన గ్రంథ రచయిత శ్రీ చంద్రమౌళి గారు, వారి కుమారులు, కోడలు గారికి కృతజ్ఞతలు. అతిథులుగా పాల్గొన్న అనురాధ దేవి గారికి, విఎస్ మూర్తి గారు, చల్లా సుబ్బారాయుడు గారికి, శ్రీ ప్రభాకర్, కార్యక్రమ నిర్వాహకులు వ్యాఖ్యానం అందించిన శ్రీ పి రవీందర్ సుధా, గ్రంథ ప్రచురణకర్త డాక్టర్ కెవి రావు గారు, డాక్టర్ కె శారద గారులకు కృతజ్ఞతలు. గ్రంథ రూపకల్పనలో స్ఫూర్తినిచ్చిన శతావధాని శ్రీ డాక్టర్ ఆర్ గణేష్ గారికి, డాక్టర్ శ్రీ సూర్యనారాయణ గారికి, డాక్టర్ పద్మజ ఉలిమిరి దంపతులకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మనందరికీ పాల్గొనే అవకాశం కల్పించిన బూస్టర్ కల్చరల్ అసోసియేషన్ గ్రంథ సమర్పకులు డాక్టర్ శ్రీనివాస్ నర్సింగ్ బొందిలి వారి శ్రీమతి సుజాత గారులకు కృతజ్ఞతలు. చాలా తక్కువ సమయంలో అడగంగానే ప్రత్యక్ష ప్రసారం మైట్యూబ్ బీబీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేసిన శ్రీ బోసు బాబు గారికి కృతజ్ఞతలు. అందరికీ సెలవు. నమస్కారం. మైక్ ఇక్కడ ఉంది. నుంచొని పాడాలి కదా, కూర్చొని ఎందుకు? అదే నుంచొని పాడాలి. అదే 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 అందుకనే జన जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभाशिष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय